क्रीडातुङ्गस्तनगिरिधरी सौतमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति कोचिष्ठायां सजनगणकञ्जापदात्कृच्च भुङ्क्ते वदादश्रीनमैदविदं भूये वास्तु भूयः अन्नवयल्पुरोयाण्डाडरङ्गर्ति மன்னதிருப்பாவை பல்பதியும் எண்ணிசையால் பாடிக் கொடுத்தாள் நப்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாடச் சொல்லு சூடிக் கொடுத்த சுடப்படியே தொல்பாவை ஆடியரளவல்ல பல்வடையாய் நாடினி எங்கடவர்க்கென்ன இது என்ன இம்மாத்தம் నాగడవా వనమే నడిపి గోష్ఠికి దాసోహాలు సమర్పించుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈవేళ ధనుర్మాసంలో 12వ పాశురాన్ని అనుసంధానం చేసుకుని తిరుపావి ప్రబంధంలో ఉండే 12వ పాశురాన్ని అనుసంధానం చేసుకుని అందులో ఉండే కొన్ని విశేషాలని స్మరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి సంవత్సరం రామానుజ సిద్ధాంత సభ ద్వారా పెద్దల ద్వారా ఈ ప్రవచన కార్యక్రమాలు జరుగుతున్నాయి. 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తిరుప్పావి ప్రబంధం దీంట్లో ఉండేటటువంటి విశేషాలు ఇవన్నీ కూడా కొత్త ఏం కాదు. అయినప్పటికీ భగవద్విషయం అనేది ఎప్పటికప్పుడు కొత్తగా నూతనమైనటువంటి అనుభవాన్ని ఇవ్వగలిగిన విషయం. లోకంలో కొన్ని వస్తువుల యొక్క అనుభవం అనేటటువంటిది కొంతకాలం అయితే చాలు అనిపించవచ్చు. ఒక మధురమైన పదార్థమే ఉందనుకోండి, పాయసం మనకి ఎంతో ఇష్టం కూడా. అటువంటి పాయసాన్ని మనం స్వీకరించేటప్పుడు కొంతసేపు స్వీకరించిన తర్వాత, కొంతసేపు దాన్ని అనుభవించిన తర్వాత ఇంకా చాలే అనిపిస్తుంది. ఆ విధంగానే ఒక వ్యక్తితో ఉండేటువంటి సాహచర్యం మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ ఆనందం కొంతసేపు అయిన తర్వాత మనం కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం, చాలే ప్రస్తుతానికి అనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎంతటి దగ్గర వాడైనా, ఆ వ్యక్తి మీద మనకు ఎంతటి ప్రీతి ఉన్నప్పటికీ కూడా. కానీ భగవంతుని యొక్క వైభవం ఎంత గొప్పది అంటే, ఎంత అనుభవించినా ఇంకా అనుభవించాలి, ఇంకా దర్శించాలి అనిపించేటటువంటి వైభవం. దీన్ని మనకి ప్రత్యక్షంగా దర్శింపజేసేటటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. తిరుమలలో ఉండేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మనం వెళ్ళినప్పుడు ఆ స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుని ఎంతసేపు చేసుకున్నా వెనక్కి తిరిగి చూస్తూనే వస్తాం. మనం అంతసేపు దర్శించుకున్నాం కదా, మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం ఎందుకు అనుకోం. ఒకవేళ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఎవరైనా మనకి తెలిసిన వారు కనపడవు, ఏదైనా వేరే కారణం చేతనో ఇంకొకసారి దర్శనం చేసుకోవడానికి అవకాశం కలిగింది అనుకోండి, ఇక చాలే మళ్ళీ ఇంకోసారి ఏం పెడతాం అని అనుకోం. ఆ అవకాశమే లభిస్తే ఇంకొకసారి కూడా దర్శనం చేసుకోవడానికి సిద్ధపడతాం. అందువల్ల భగవంతుడి యొక్క అనుభవం అనేది అపర్యాప్తామృతము. ఒక అద్భుతమైనటువంటి పేర్లు పెడతారు ఆళ్వాళ్ళు భగవంతునికి. తిరువాయుమొഴി ప్రబంధంలో ఒక చోట ఒక దశకం ప్రారంభిస్తూ ఆరావముదే అంటారు. భగవంతుడు అమృతం. పుట్టి అమృతం అయితే గొప్పే ఉన్నది. ఆ అమృతం కూడా ఒకసారి అనుభవించిన తర్వాత
దేవతలకు సారు అనిపించింది, వదిలేశారు. కానీ భగవంతుడు అనేటటువంటి అమృతం ఆరావముదు. ఆరా అంటే తృప్తి కలిగించినటువంటి అమృతం. భగవంతుని యొక్క అనుభవం అంత గొప్పది. భగవంతుని యొక్క ఏ అనుభవం అయినటువంటిదైనా అటువంటిదే. అది గుణానుభవం కానివ్వండి, దివ్యమంగళ విగ్రహ అనుభవం కానివ్వండి, దివ్య లీలల యొక్క అనుభవం కానివ్వండి, ఏదైనా భగవంతునికి సంబంధించినదైతే అది తృప్తి కలిగించదు. ఇంకా ఇంకా అనుభవించాలి అని అనిపించేటటువంటి విషయం. అటువంటి అనుభవం మనకి తిరుప్పావి ప్రబంధం ద్వారా కలుగుతోంది. అంతకుమించి దానికంటే మధురమైనటువంటి అనుభవం భాగవతానికి. భాగవత వైభవాన్ని అనుభవించడం అనేటటువంటిది ఇంకా మధురమైనది. అందుకే ప్రథమ పర్వమని, మధ్యమ పర్వమని, చరమ పర్వమని 3 దశలు భగవంతుని యొక్క అనుభవంలో చెప్తారు. ఈ 3 కూడా భగవంతుని యొక్క అనుభవ దశలే. ఏ విధంగా అయితే భగవద్భక్తి అనేది పరభక్తి, పరజ్ఞానం, పరమభక్తి అని 3 విధాలుగా ఉండేటటువంటి దశలను కలిగి ఉంటుందో, పరభక్తి మొదటి దశ, దానికి తరువాత పరజ్ఞాన దశ, అంతకంటే మించినటువంటి దశ పరమభక్తి దశ. ఆ విధంగానే భగవద్భక్తి దశ ప్రథమ దశ, భాగవత భక్తి దశ రెండవ దశ, ఆచార్య భక్తి దశ చరమ దశ. అందువల్ల ఈ 3 దశల యొక్క అనుభవం ఈ తిరుప్పావి ప్రబంధం ద్వారా పొందవచ్చు అని మనకి పెద్దలు ఈ ప్రబంధానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. భగవంతునికి సంబంధించిన అనుభవానికి అనుగుణంగా వ్యాఖ్యానాలు చేశారు. భాగవత అనుభవానికి సంబంధించిందిగా ఈ ప్రబంధాన్ని వ్యాఖ్యానాలు చేశారు. ఆచార్య విషయంగా కూడా వ్యాఖ్యానాలు చేశారు. అందులోకి ఆచార్య శేఖరులుగా ఉండేటటువంటి గురురిత్య పదం భాతి నాణ్యత్ర తస్మా నాణ్యత్ర అని ప్రియవాచ్యం వెళ్ళే ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. మరి భగవంతుడు యొక్క పాదస్థానీయులు నమ్మాడి వారు శ్రీమాన్ రామానుజార్య పదకమల యుగం భాతి రమ్యంతదీయం. మరి విష్ణుశేషీ తదీయ శుభగుణరయో విగ్రహ శ్రీశఠారి శ్రీమాన్ రామానుజార్య పదకమల యుగం భాతి రమ్యంతదీయం. విష్ణు సర్వశేషి, తదీయ శుభగుణనిలయ విగ్రహ, సాక్షాత్తు పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ. ఆళ్వార్ల యొక్క విగ్రహంలో పరమాత్మ ఆవేశించి ఉన్నాడు, వేయించేసి ఉన్నాడు. సాక్షాత్తు మరి నమ్మాళ్వార్లే చెప్తారు ఒక ప్రబంధంలో ఒక చోట, కొండల్ వన్నన్ సుడర్ముడియన్ నాన్గుతోడన్ పునిశార్గన్ ఒన్ సెంగళవారాడియాన్ ఒరువన్ అడియేనుళ్ళాని అని అంటూ, ఆ విధంగా నమ్మాళ్వార్ల తిరిమేనంటే సాక్షాత్తు భగవంతుని యొక్క కళ్యాణ గుణాలతో కూడుకున్నటువంటి దివ్యమంగళ విగ్రహమే అన్నారు. పదకమల అది అటువంటి ఆ తిరుమేని యొక్క పాదస్థానీయులు నమ్మాడి భగవద్ రామానుజుల వారు. శ్రీమాన్ రామానుజార్య పదకమల యుగం భాతి రమ్యంతదీయం. నమ్మాళ్వార్ల యొక్క పాదస్థానీయులు భగవద్ రామానుజుల వారు. ఆ భగవద్ రామానుజుల వారిలోనే తస్మిన్ రామానుజార్యే గురురతిచ పదం భాతి. ఆచార్యుడు అంటే రామానుజుల వారే,
మిగిలినటువంటి ఆచార్యులందరూ కూడా వారికి ప్రతినిధులే. అందుకే ఎవరు ఏ ఆచార్యులు ఏ శిష్యునికి సంస్కారం చేసినప్పటికీ కూడా తాను భగవద్రామానుజుల వారికి ప్రతినిధిగా, వారి హస్తకులు అంటారు, వారికి ప్రతినిధిగా భావించి భగవద్రామానుజుల వారి సంబంధాన్ని అతనికి కలిగిస్తున్నాము అని అనుకోవాలి తప్ప, నేను అతనికి సంస్కారం పంచ సంస్కారాలు చేస్తున్నాను కనుక ఇతడు తరిస్తాడు అని ఆచార్యుడు అనుకోరాదు. అందువల్ల ఆ విధంగా ఉండేటటువంటి సర్వపర్వ నిష్టలో మరి ప్రధానమైనటువంటి ఆ ఆచార్య అనుభవంలో ఆచార్యులు అందరికీ కూడా ప్రతినిధిగా ఉండేటటువంటి ఆచార్యులలో ఉత్తముడైనటువంటి భగవద్రామానుజుల పరంగా కూడా ఈ ఈ తిరుప్పావై ప్రబంధాన్ని వ్యాఖ్యానించారు పెద్దలు. ఇదంతా ఇంతటి శక్తి కలిగిందన్నమాట ఈ ప్రబంధంలో ఉండేటటువంటి పదాల యొక్క ప్రయోగం అంత చాతుర్యంతో గోదాదేవి చేసింది. ఆ విధంగా ఉండేటటువంటి ఈ ప్రబంధంలో 12వ పాశురాన్ని అనుసంధానం చేసుకుని కొన్ని విశేషాలని గమనిద్దాం. కనత్తి ఇళంగత్తిరుమై కన్నుత్తిరంగి నినత్తు ములవழியே నిన్నుభాల్ சோர நனத்தி இல்லம் சேராக்கும் நச்சல்வந்தங்காய் பரித்தளவீழ நின்வாசல் கடபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானெச்செத்த மனத்துக்கினியானை பாடவுன்னி வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பெருரக்கம் அனத்தில்லத்தாரும் அறிந்தி ఎలోరింపావాయి. దీంట్లో ఉండే అర్థాన్ని ముందుగా సంగ్రహంగా గమనించి తర్వాత విశేషంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. కనత్తి ఇళంగ తెరుమై, ఇళంకన్రు ఎరుమై కనత్తి. ఇటువంటి ఈ రేపల్లెలో ఇంతకుముందే మనం చెప్పుకున్న గోసంపదే కాకుండా ఇక్కడ ఎనుముల సంపద కూడా, గేదెల సంపద కూడా ఉన్నది. మరి ఏవానం వెళ్ళెన్ని ఎరువు సిరివీడు మెయ్వాన్ పరందనకాడ్ అని అంటూ అక్కడ ఒక గుర్తు చెప్పారు బయట ఉండేటువంటి గోపికలు. గేదెలు చిన్న బీళ్లలో పొద్దున్నే గడ్డిని మేయడం కోసం పెడుతూ ఉన్నాయమ్మా, నిద్ర లేవలసింది. ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే ఈ గేదెలకు చిన్న చిన్న దూడలు ఉన్నాయి, ఇళంకన్లు. ఈ ఇళంకన్లు లేత దూడలు, అప్పుడే పుట్టినటువంటి దూడలేమో, పొద్దున్న ప్రాతకాల సమయం కదా ఇది, అంటే క్రమక్రమంగా మనకి ఒక్కొక్క పాశురం నుంచి పొద్దుపోతూ ఉండడం. వీళ్ళు ఈ గోపికలు ఒక గోపిక ఇంటి దగ్గర నుంచి ఇంకొక గోపిక ఇంటి దగ్గరికి, మరొక గోపిక ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి పొద్దుపోతుంది కదా. దానికి సూచనగా కూడా ఈ పాశురాల యొక్క వర్ణన మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు గేదెలు గడ్డి మేయడానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ పాశురంలో అవి గడ్డి మేసి అయిపోయింది, వాటి దగ్గర పాలు తీసే సమయం వచ్చింది. పాలు తీసే సమయానికి ఆ పశువు గేదెకి దూడ గుర్తుకు వస్తుంది. దూడకు పాలు ఇవ్వడం, పాలిచ్చి దానికి సంతోష పెట్టాలి అని అది ఆవైనా గేదైనా అనుకుంటుంది. ఆ సమయం రాగానే ఆ గేదె మనస్సులో బిడ్డ గుర్తుకు వచ్చింది. కానీ ఇక్కడ ఈ గోపిక ఇంట్లో ఉండేటటువంటి సన్నివేశం ఏమిటి? గేదెల దగ్గర పాలు తీసేవాళ్ళు ఎవరు లేదు. ఎన్నో గేదెలు ఉన్నాయి, చిన్న చిన్న వేగదూడలు. పాలు తీసే సమయం అయింది. అటువంటి సమయంలో కూడా
ఈ గేదెల దగ్గర పాలన పితికే వాళ్ళు ఎవరు కనపడల. దూడలను వదిలిపెట్టి మరి ఆ దూడలను తల్లి గేదెల దగ్గర పాలన తాగించి పాలన తీసేటటువంటి సన్నివేశం ఏమి మనకు అక్కడ కనపడలేదు. అది చెబుతున్నారు ఇక్కడ. అరుస్తున్నాయి. ఇరంగత్తెరమై కన్నుక్కు ఇరంగి. దాంతో తల్లి ఆ గేదెలు ఈ దూడలు అరుస్తున్నాయి. ముఖ్యంగా ఈ తల్లి గేదెలు అరుస్తున్నాయి. ఆ సమయంలో బిడ్డగా పాలు ఇవ్వలేకపోయామనేటటువంటి బాధతో, మనస్సులో బాధతో. ఇరంగి నినత్తు మొలవడి నిన్ను భావించోర. అంతేనా? దానికి సహజంగా ఉండేటువంటి స్వభావం. బిడ్డను ఎప్పుడైతే తలిసిందో ఆ పొదుగు అంతా కూడా చేపి ఆ పొదుగు నుండి పాలు ధారధారగా కారుతూ ఉన్నాయి. పొదుగు నుండి పాలు కారుతూ ఉన్నాయి. ఆ మరి పశువులను కట్టేటటువంటి చోట ఉండే గేదెలన్నీ కూడా ఈ విధంగా తమ తమ బిడ్డల్ని స్మరిస్తూ పాలను పొదుగుల నుండి స్రవించిన కారణం చేత ఇల్లన్ననత్తి శేరాక్కు. ఆ పశువులు కట్టినటువంటి కొట్టం అంటారు. గోష్ఠం అని పేరు. అది పశువులు కట్టేటువంటి చోటు. ఆ చోటే కాకుండా అదంతా కూడా తడిసిపోయి, ఆ పాలతో తడిసిపోయి, ఆ పాల ప్రవాహం ఇంటి ఇల్లు ముంగిలికి అంటే ఏమిటి ముందు భాగానికి కూడా ప్రవహించింది. అంతదాకా పాకింది ఆ పాలు. అదంతా కూడా బురదగా అయిపోయింది. సేరాక్కుం ఆ విధంగా ఉండేటువంటి నచ్చల్వంతంగా అటువంటి గొప్ప సంపద కలిగినటువంటి గోపాలుని యొక్క తంగాయి చెల్లిరా, సహోదరి అని పిలుస్తున్నారు. పనిత్తల వీഴ. ఇది సంబోధన. ఇంతవరకు లోపల ఉండేటటువంటి గోపికను ఉద్దేశించి బయట ఉండే గోపికలు చేసినటువంటి సంబోధన. పనిత్తల వీഴ వాసల్ కడభత్తి. చాలా సరిగా ఉందమ్మా. మంచు కురుస్తోంది. నీ గుమ్మం దగ్గర తలుపులు మూసి ఉన్నాయి. నీ గుమ్మాన్ని పట్టుకుని మంచు నెత్తిన పడుతూ ఉంటే నీ కోసం వేసి ఉన్నాం, నువ్వు ఎప్పుడు తలుపు వస్తావా అని. చినత్తిన తెన్నిలంగ కోమానిచ్చెత్త మనత్తుక్కినియానై పాడవున్ని వాయితిరవాయి. తన మీద ఎంతో ప్రేమ కలిగిన, భక్తి కలిగినటువంటి సీతాదేవిని అపహరించిన వాడు రావణుడు అనేటటువంటి కోపంతో తెన్నిలంగెక్కోమానెచ్చెత్త, దక్షిణ దిక్కులో ఉండేటువంటి అందమైన లంకా నగరాన్ని మరి అంతా కూడా పాడు చేసి ఆ రావణుని సంహరించినటువంటి మనత్తుక్కినియా అని ధరిస్తే చాలు ఒక ఆడదాని కోసం మరి ఇంత శ్రమపడినటువంటి వాడు ఇతడు అని అనగానే మరి మన మీద మనమంతా కూడా గోపికలమే కదా, స్త్రీలమే కదా, మన మీద ఆ పరమాత్మకి ఎంతటి ప్రీతి ఉంటుంది అది తలుచుకోగానే మన మనస్సు తీయగా అవుతున్నది. మనత్తుక్కినియానై ఆ విధంగా ఉండేటువంటి రామచంద్రమూర్తి యొక్క అంటే వీళ్ళ భావన ఏమిటి అంటే రామచంద్రమూర్తికి శ్రీకృష్ణ పరమాత్మకు ఇద్దరికి తేడా లేదు, ధర్మి ఐక్యం అంటారు శాస్త్రంలో. ఈ విధమైనటువంటి తేడా లేదు అనేటువంటి భావనతో ఇక్కడ రామచంద్రమూర్తి ప్రస్తావన చేస్తున్నారు. నీ వాయి తెరవాయి అయినప్పటికీ కూడా నువ్వు నోరు తెరవకుండా ఉన్నవి. ఇనిత్తాన్ ఎయుందిరాయి. ఇక చాలు, ఇక నిద్ర లేచి రావాల్సింది. ఈదన్న పేరు రక్కం. ఇదేం పెద్ద నిద్ర, ఇంతమంది మేము బయట నుంచున్నా కానీ తెలియలేదా? ఇంతమంది మేము బయట నీకోసం నించున్నాము అని చుట్టుపక్కల వాడు చూస్తే నీకెంత అవమానం, మాకెంత అవమానం. అనత్తి ఇల్లత్తారు మరింది. చుట్టుపక్కల ఇంట్లో ఉండే వారంతా కూడా గమనిస్తున్నారమ్మా, నిన్ను మమ్మల్ని కూడా లేచి రావాల్సింది అంటున్నారు బయట గోపికలు. ఇది సన్నివేశం. ఈ సన్నివేశంలో గోపికలు లోపల ఉండే గోపికను నిద్రలేపుతున్నారు.
ఇక్కడ ఏమిటి మనం గమనించవలసిన విషయాలు? ప్రతి పాశురంలో కూడా ప్రపంచం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తున్నాయి. ఈ గోపికల్ని ఉద్దేశించి చేసేటటువంటి సంబోధనలన్నీ కూడా అని అనుకున్నాం. ఇక్కడ ఏమిటి అంటే మనకు వేదాన్ని అనుసరించి వచ్చినటువంటి శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా ఇతిహాసాలు, పురాణాలు, స్మృతులు, మరి ఇవన్నీ కూడా ఉపబ్రహ్మణాలు అని పేరు. వేదార్థాన్ని విశదీకరించడం కోసం వచ్చినటువంటి ఆ విధంగా వచ్చినటువంటి గ్రంథాల్లో మొట్టమొదటిది శ్రీరామాయణం. పురాణాల కంటే ఇతిహాసం చాలా ప్రబలమైనది అంట. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయే బిభేతి అల్పశ్రుతాద్వేద మామయం ప్రతరేదితి. వేదార్థాన్ని విశదీకరించేటప్పుడు ఏ విధంగా నిర్ణయం చేసుకోవాలి అంటే ఇతిహాస పురాణాలను ఆధారంగా చేసుకుని వాటిని ఆధారంగా చేసుకుని వేదార్థ నిర్ణయాన్ని చేయాలి. వాటిని ఆధారంగా చేసుకుని కేవలం వేదవాక్యాన్ని మనకు అరకొరగా తెలిసేటటువంటి వేదవాక్యాన్ని బట్టి అర్థ నిర్ణయం చేస్తే తప్పుదారిలో పడతాం. మనకు మహర్షులు ఈ ఇతిహాసాలను పురాణాలను ఎందుకు ప్రసాదించారు అంటే వేదం అనేది సామాన్యులకు అందుబాటులో ఉండేటటువంటి విషయం కాదు. ఆ భాష మనకు దూరమైనది. అందులో చెప్పబడినటువంటి విషయాలు అంతకంటే గహనమైనవి. అది ఇప్పటి కాలంలో ఉండే మన బుద్ధికి అందేటటువంటివి కాదు. కాబట్టి వాటిని విశదీకరించడం కోసం ఇతిహాసాలని, పురాణాన్ని మహర్షులు మనకి అందించారు. ఆ విధంగా ఉండే వాటిలో ఇతిహాసాలు ప్రబలమైనవి. ఇతిహాసాలంటే రెండు, శ్రీరామాయణం, మహాభారతం అని రెండు. ఆ శ్రీరామాయణం, మహాభారతం అనేటటువంటి ఇతిహాసాల్లో కూడా శ్రీరామాయణం చాలా ముఖ్యమైనది. శ్రీరామాయణం గురించి పెద్దలు ఒక శ్లోకాన్ని చెబుతారు. అది అంతా మీరందరూ కూడా విన్న విషయమే ఉంటుంది. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన. భగవానుడు వేద ప్రతిపాద్యుడైనటువంటి భగవానుడు శ్రీరాముడుగా అవతరిస్తే వేదాల్లో చెప్పబడినటువంటి అర్థాన్ని విశదీకరించడం కోసం ఆ వేదమే శ్రీరామాయణంగా అవతరించింది అని. భగవంతుణ్ణి కీర్తించడం కోసం ఏర్పడినటువంటి మన లోకంలో ఉండేటటువంటి అందరికీ యోగక్షేమాలు కలిగించడం కోసం ఏర్పడినటువంటి వేదం అనేది శ్రీరామాయణంగా అవతరించింది. ఈ శ్రీరామాయణంలో మనకి వాల్మీకి మహర్షి వేదార్థాన్ని కొన్ని పాత్రల ద్వారా తెలియజేస్తారు. ఆయా పాత్రలను మనకి ఆ వ్యక్తుల యొక్క స్వరూప స్వభావాన్ని వర్ణించడం ద్వారా మనం తెలుసుకోదగినటువంటి వైదిక తత్వాలను, వైదిక ధర్మాలను మనకు తెలియజేస్తాడు. రామచంద్రమూర్తి ఒక రకమైనటువంటి ధర్మాన్ని, లక్ష్మణస్వామి ఒక విధమైనటువంటి ధర్మాన్ని, భరతుడు ఒక విధమైనటువంటి ధర్మాన్ని, శత్రుఘ్నుడు వేరొక విధమైనటువంటి ధర్మాన్ని నిర్వర్తించి ఆచరించి మనకి ఉపదేశించారు అని భగవంతుడే ఆ విధంగా 4 రూపాల్ని ధరించి 4 విధాలుగా ఉండేటటువంటి ధర్మాలను అనుష్ఠించి చూపించాడు. అందుకోసమే 4 రూపాల్ని ధరించాడు అని శ్రీరామాయణం చెబుతోంది. కృత్వాత్మానం చతుర్విధం అని. సరే, సంప్రదాయంలో వేరే సమన్వయం ఉందనుకోండి, పురాణాంతరాల్లో వేరే ఉంది. మరి లక్ష్మణస్వామి ఆదిశేషుని యొక్క అంశాన్ని, భరత శత్రుఘ్నులు పాంచజన్యం సుదర్శనం యొక్క అంశాన్ని, ఈ విధంగా ఉండేటటువంటి ఒక సమన్వయం ఉన్నది. తప్పు లేదు. కానీ ఇది శ్రీరామాయణంలో ఉండేటటువంటి క్రమం ప్రకారం మనకి ఈ విధంగా అర్థం అవుతుంది. అందులో
లక్ష్మణుని యొక్క స్వభావాన్ని కలిగినటువంటి ప్రపన్నుడు ఇక్కడ తెలియజేయబడుతున్నాడు. ఈ పాశురంలో లక్ష్మణుని ద్వారా, లక్ష్మణుని యొక్క స్వభావం ద్వారా, ప్రవర్తన ద్వారా శ్రీరామాయణంలో ఏ ధర్మం అయితే తెలియజేయబడిందో అటువంటి ధర్మాన్ని కలిగిన అటువంటి ధర్మంలో ఊనిక కలిగినటువంటి, శ్రద్ధ కలిగినటువంటి ప్రపన్నుడు ఈ పాశురంలో తెలియజేయబడుతున్నాడు అని అంటారు. ఇక్కడ ఏమిటి సన్నివేశం? నిన్నటి దానికి ఇవాళ దానికి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుంది. నిన్నటి పాశురంలో ఏమిటి అంటే, ఆ ఎటువంటి గోపిక యొక్క వంశంలో అవతరించింది అని చెప్పుకున్నాం మనం. అంటే తన కులధర్మమైనటువంటి கத்துக்கரவை கணங்கள் பலகரந்தி செத்தார் திரளடியச் சென்று சிறைச் செய்யும் குத்தமொன்னில்லாத கோவலர்தம் பொற்కుడియే. ఆ యాదవ కులానికి, గోకులానికి సంబంధించినటువంటి గోసంరక్షణను ఏమాత్రం తప్పకుండా చేసి, శత్రువులను ఎదిరించి యుద్ధం చేసి వారిని ఓడించి ఏ విధమైనటువంటి దోషం లేకుండా ఉండేటటువంటి స్వభావం కలిగిన ఆ గోపాలుని వంశంలో బంగారు తీగ మాదిరిగా పిలిచేటటువంటి ఒక గోపిక. అది విషయం. ఇక్కడ ఏమిటి అంటే, వీళ్ళందరూ కూడా పల్లెలో ఉండేవారే. సామాన్యంగా చూస్తే అందరికీ యాదవులుగా ఉండేటటువంటి, గోపాలులుగా ఉండేటువంటి వారందరికీ కూడా ఈ గోవులను సంరక్షించి వాటి దగ్గర పాలన తీసి అందరికీ మరి అందించడం అనేటటువంటిది వారి యొక్క ధర్మం. అని ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తి గోపాలుడు ఎటువంటి వాడు అంటే, పాలు పితకడం మానేశాడు. ఎందుకు మానేశాడు అంటే, ఇతడు లక్ష్మణుని వంటి వాడు, నచ్చల్వన్ అని ఒక ప్రయోగాన్ని చేస్తూ ఉన్నది ఈ గోదాదేవి ఇక్కడ. నచ్చల్వన్ తంగా. నచ్చల్వన్ అంటే గొప్ప సంపద, మంచి సంపద. లోకంలో సంపద అనేది మనకి తీయగా తోస్తుంది, కానీ సంపద అనేది చాలా భయంకరమైనది, ఉపద్రవాన్ని కలిగిస్తుంది. మరి సంపద అనేది ప్రతివాడు పొందాలని కోరుకుంటాడు, కానీ ఆ సంపద సంపాదించడానికి కష్టపడాలి. సంపాదించిన తర్వాత దాన్ని మరి రక్షించుకోవడానికి కష్టపడాలి. ఏ దుఃఖం దిగ్ధనం అన్నారు. ధనం ఎంత కష్టం అండి. ధనాన్ని కష్టపడి న్యాయబద్ధంగా సంపాదించి ధనాన్ని కూడబెట్టాలంటే ఎంత శ్రమపడాలి. ఏ చౌర్యం చేసో, దౌర్జన్యం చేసో సంపాదించడం కాకుండా న్యాయమైన రీతిలో ధనాన్ని సంపాదించాలంటే ఎంత కష్టపడాలి. తీరా కష్టపడి సంపాదించాడు అనుకోండి ధనాన్ని, ఆ సంపాదించినటువంటి ధనాన్ని ఖర్చు పెట్టి రక్షించుకోవడం మరి ఎంత కష్టం. రాత్రి నిద్రాహారాలు లేకుండా గవర్నమెంట్ ఎత్తుకుపోతుందా, దొంగలు ఎత్తుకుపోతారా, ఇంకా ఏదైనా మరి జ్ఞాతులుగా ఉండేవారు బలవంతంగా కోర్టుకి వెళ్ళి లాగేసుకుంటారా, ఈ బాధలన్నీ ఉన్నాయి. అది నిజమైనటువంటి సంపద కాదు. అంతేకాదు, ఈ సంపద అనేది ఖర్చు పెట్టే కొద్దీ తరిగి, ఇవాళ 100 రూపాయలు ఉంటే దాన్ని 10 రూపాయలు ఖర్చు పెట్టావు అనుకోండి, అది 10 రూపాయలు లేనట్టుగా అది తరిగిపోతుంది. దానికి వృద్ధిక్షయాలు ఉంటాయి. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు. మరి సంపద వచ్చినా వచ్చును అన్నాడు. వచ్చినాడు వస్తుంది, పోయినాడు పోతుంది. చంచల అని పేరు లక్ష్మికి. ఈ సంపద అటువంటిది కాదు. ఏమిటా సంపద? కైంకర్యం అనేటటువంటి, భగవత్ కైంకర్యం అనేటటువంటి సంపద. అటువంటి సంపదను కలిగినటువంటి వాడు ఇతడు. సామాన్యంగా ఉండేటటువంటి ధర్మం ఏది? ఈ మరి గోకులంలో ఉండేటటువంటి వారికి, యాదవులకు అందరికీ సామాన్యంగా ఉండేటటువంటి ధర్మం
గోవులన్నిటిని గోవుల్ని రక్షించి వాటికి సంరక్షణ చేసి వాటి దగ్గర పాలన తీయడం. విశేష ధర్మం ఏమిటి అంటే భగవత్ కైంకర్యం, జీవనకు సంబంధించి ఆ జాతికి పుట్టిన కారణం చేత, ఒక శరీర సంబంధం చేత, కర్మ సంబంధం చేత ఏర్పడినటువంటి ఆ శరీరం వల్ల ఏర్పడిన ఆ ధర్మం ఉన్నదే ఆ గో సంరక్షణ అనేటటువంటి ధర్మం. ఆ ధర్మం సామాన్య ధర్మం. అంతకు మించి ఆత్మధర్మం అనేది ఒకటి ఉన్నది. ఏమిటది? శేషత్వం. ఆత్మకు నిత్యంగా ఉండేటటువంటి ధర్మం. ఇప్పుడు గోకులంలో పుట్టినటువంటి వారు అందరూ కూడా మరి అక్కడ ఉండేటువంటి గోపికలు కానివ్వండి, గోపాదులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సహజంగా గోపాదులు కాదు కదా. వారు ఆ కాలంలో వారు చేసుకున్నటువంటి పుణ్యఫలంగా రేపల్లిలో పుట్టారు, గొల్లగొలంలో పుట్టారు, వారు చేసుకున్న కర్మవశం చేత. అంతే తప్ప ఆత్మలకు గో సంరక్షణ అనేది ధర్మం కాదు. గో సంరక్షణ అనేటటువంటిది ఏ విధంగా వాళ్ళకి ఏర్పడింది? వారికి ఆ గొల్లగొలంలో పుట్టడం అనేటటువంటి కారణం చేత ఏర్పడింది. కానీ అంతకు మించి కొంచెం పైకి వస్తే ఆ ధర్మాన్ని, సామాన్య ధర్మాన్ని దాటి మరి కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే ఆత్మకు సంబంధించినటువంటి ధర్మం అనేది ఒకటి ఉన్నది. అది ఏమిటి? శేషత్వం, పారదంశం. భగవంతునకు శేషంగా ఉండి ఆ భగవంతునకు కైంకర్యం చేయడం అనేటటువంటి లక్ష్మి ఏదైతే ఉన్నదో అదే నిజమైనటువంటి సంపద. అటువంటి సంపద కలిగినటువంటి వాడు లక్ష్మణుడు. అటువంటి లక్ష్మణునితో సమానమైనటువంటి వాట ఇక్కడ ఈ గోపాలు. అందువల్లనే మరి సామాన్య ధర్మం కంటే విశేష ధర్మం బలమైనది. అంటే ఏమిటి? మరి వారి జాతికి సంబంధించినటువంటి ధర్మాలను వదిలిపెట్టమని అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో భగవత్ కైంకర్యాన్ని, భాగవత కైంకర్యాన్ని చేసే సమయంలో సామాన్య ధర్మాల యొక్క అనుష్ఠానానికి భంగం కలిగినప్పటికీ కూడా వారికి ఆ విధంగా మరి అనుష్ఠించకపోయినప్పటికీ కూడా వారికి ఏ విధమైన ధర్మలోపం జరగదు, వారికి ఏ విధమైనటువంటి పాపం రాదు అని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇప్పుడు దేవాలయానికి, కోవిలకే మనం వెళ్ళామనుకోండి, కోవిలకి వెళ్ళినప్పుడు ఉత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవంలో మనం ఏదైనా ఉత్సవానికి సంబంధించి ఏదైనా కైంకర్యం చేసుకుంటున్నాము, లేదు ఆ సేవ అక్కడ సేవనే సేవించుకుంటారు, పెరుమాటనే సేవించుకుంటున్నాము. మనకి ఇంట్లో చేసుకోవలసినటువంటి పెరుమాట ఆరాధన ఉన్నది, లేదు సంధ్యావందనాది కార్యక్రమాలు ఉన్నాయి, లేదు వేరే విధంగా ఉండేటువంటి కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి. వాటికి లోపం వచ్చినప్పటికీ భగవత్ సేవకు, భాగవత సేవకు మనం ఆ విధంగా మనం నిర్వహించే సమయమే కనుక అయినట్టయితే అది ముఖ్యమైనటువంటి కర్తవ్యం. ఇది సామాన్య కర్తవ్యం. దీన్ని తాత్కాలికంగా వాయిదా వేసినా, ఆలస్యం చేసినా దానివల్ల వచ్చినటువంటి నష్టం ఏం లేదు అని పెద్దల యొక్క నిర్ణయం. దీన్ని బట్టే ఈ విధంగా ఉండేటటువంటి ఈ తిరుప్పావై ప్రబంధంలో మనకి గోదాదేవి ఉపదేశించింది కదా. ఏం ఉపదేశించింది అంటే, గొల్లవాడు శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే ఉండి శ్రీకృష్ణ పరమాత్మకి కావలసినటువంటి కైంకర్యాన్ని అంతటినీ కూడా చేయడంలో నిమగ్నమై ఉన్నాడు గనక ఇతడు గో సంరక్షణ చేసేటటువంటి అవకాశం ఇతడికి కలగలేదు. చెయ్యకూడదు అని ఇతడి ఉద్దేశం కాదు, చేసే అవకాశం లేకపోయిందంతే. ఆ విధంగా ఉండేటటువంటి లక్ష్మణుని వంటి స్వభావం కలిగిన గోపాలుని యొక్క చెల్లెలా అని సంబోధన చేస్తోంది. ఈ ఒక్క సంబోధనలో ఈ ప్రపంచ స్వరూపానికి సంబంధించినటువంటి ఇటువంటి రహస్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నదన్నమాట గోదాదేవి. అందువల్ల ఇతడు గోవుల గేదెల దగ్గర పాలన తీయడం లేవనికి అవకాశం లేకపోయింది. ఆ గేదెలు తమ బిడ్డల్ని స్మరించి అరుస్తూ పొదుగుల నుంచి పాలు కారుస్తూ ఆ విధంగా
ఉండేటటువంటి పాలు కారిపోయిన కారణం చేత ఇంటి ముంగిరంతా కూడా పాలతో తడిసిపోయి బురదగా అయిపోయింది ఆ సన్నివేశం అంతా కూడా. ఇదంతా కూడా ఏం సూచిస్తూ ఉన్నది? ఆ గోపాలుని యొక్క భగవత్ కైంకర్య నిష్టను సూచిస్తూ ఉన్నది. భగవత్ కైంకర్యం అనేటటువంటి గొప్ప సంపదను అతడు కలిగి ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా చెబుతూ ఉన్నది ఇక్కడ ఈ గోపాలుని ఈ గొప్పతనాన్ని ఇక్కడ గోదాదేవి ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నది అంటే, అటువంటి సహోదరివి కదా అటువంటి గోపాలుని యొక్క సహోదరివి కదా నువ్వు. అటువంటి సహోదరు ఆ తోడబుట్టినటువంటి నీకు కూడా అటువంటి భగవత్ కైంకర్య నిష్ట కలిగి దానివై ఉంటావని మేము భావించాము. అమ్మా నువ్వు ఈ విధంగా ఉన్నావేమిటి, ఆ విధంగా కాకుండా మాతో కలిసి వచ్చి భగవంతుని శ్రీకృష్ణ పరమాత్మ కైంకర్యంలో అన్వయిస్తావు అనే ఆశతో మేము ఉన్నాము. కానీ నువ్వేమో ఈ విధంగా ఉన్నావే అని అంటూ ఆమెకు తెలియజెప్పడం కోసం ఈ సంబోధనని చేశారు. నిన్ను భాల్చోర ధనతీల్లం చేరాక్కుం నచ్చల్వంతంగా ఈ గొప్ప సంపద కలిగినటువంటి గోపాలయ సంపద అంటే ఏమిటి అంటే ఆయన చెప్పారు. అక్కడ లక్ష్మణస్వామి శ్రీరామాయణంలోనే ఉండేటటువంటి వాక్యాలను బట్టి అసలు జీవాత్మకు ఉండేటటువంటి సంపద ఏమిటి అనేది తెలుస్తూ ఉంది. రామచంద్రమూర్తి చెప్పాడు. రామచంద్రమూర్తి ఆయన నువ్వు ఇక్కడే ఉండి కావలసినటువంటి పితృ సంరక్షణ అది చేసుకోవాల్సింది, మాతృ సంరక్షణ అని అంటే అప్పుడు మరి లక్ష్మణస్వామి చెబుతూ నదేవలోకాక్రమణ నామరత్వం అహం వృణే ఐశ్వర్యం వాపి లోకానా కామయే నత్వయాగున. రామచంద్ర నాకు ఈ పరమపదానుభవం అక్కర్లేదు. నా దేవలోకాక్రమణం, దేవలోకం అంటే స్వర్గం అని అర్థం కాదు, పరమపదమే. దేవతలు అంటే ఇక్కడ ఉండేటువంటి నిత్యులే. నామరత్వం అంటే కైవల్యం, ఐశ్వర్యం ఈలో ఇంద్రాది పదవులు, పాపి లోకాన మరేం కావాలి? కామయే నత్వయావిన, ఇవేవి కూడా నాకు అక్కర్లా, నీ కైంకర్యమే లేకపోతే ఇవేవి నాకు వద్దు బొమ్మన్నాడు. అందువల్ల భగవత్ కైంకర్యమే ప్రధానమైనది, అదే నిజమైనటువంటి జీవాత్మకు కలిగినటువంటి సంపద. మరి ఈ విధంగా ఉండేటువంటి ఆ గోపాలుని యొక్క చెల్లెల్ని ఉద్దేశించి వీరు సంబోధిస్తున్నారు. నిశ్చల్వంతంగా అంటూ మరి పరిత్తల మీద తర్వాత ఏం చెప్తున్నారు? పరిత్తల మీద నిన్వాసం కడభత్తి. అమ్మా చూడు, చలికాలం శిశిరకాలం, పైన మంచు కురుస్తూ ఉన్నది, కింద ఏమో తెర మీద మంచు కురుస్తూ ఉన్నది, కిందంతా కూడా పాలు ప్రవాహం. తమాషాగా ఇక్కడ వ్యాఖ్యానం చేస్తారు పెరియవాచ్యం బిడ్డ. మేము నించోవడానికి వీలు లేకుండా 3 రకాల ప్రవాహాలు ప్రవహిస్తున్నాయి. అందుకని ఆ ప్రవాహాలు వేగానికి తట్టుకోలేక ఆధారంగా మేము నీ గడపని ఆధారంగా పట్టుకుని ఉన్నామమ్మా. ఏమిటా 3 ప్రవాహాలు అంటే, కిందేమో పాల ప్రవాహం, మధ్యలో వీరి హృదయాల్లో భక్తి ప్రవాహం, భక్తి వెళ్ళమంటారు, పైన తలపైన మంచు ప్రవాహం. ఒక ప్రవాహం అయితే పర్వాలేదు, 3 విధాలుగా ఉండేటటువంటి ప్రవాహాల్లో మేము చిక్కుకుని ఉన్నామమ్మా, నీ గడపని ఆధారంగా చేసుకుని ఉన్నాం. చూడు, ఈ విధంగా ఇటువంటి కష్టాల్లో ఉండేటువంటి మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు ఈ విధంగా లోపల నిద్రపోవడం తగునా? ఇది ధర్మహాని కదా. ఈ విధంగా ఇంటి ముందుకు వచ్చి ఆహ్వానించేటటువంటి వారిని పట్టించుకోకుండా తలుపు మూసి నిద్రించడం అనేటటువంటిది ఎంతటి ధర్మహాని. సామాన్యంగా ఉండే ధర్మాన్ని, విశేష ధర్మం పోతే పోయింది, నీ సోదరుడు విశేషమైనటువంటి ధర్మాన్ని ఆచరించే మహాత్ముడు, నువ్వు సామాన్య ధర్మాన్ని కూడా ఆచరించకుండా ఉన్నావే, ఇదేమన్యాయం అంటే. ఈ అన్నప్పటికీ కూడా లోపల ఉండేటటువంటి గోపిక ఏం మాట్లాడలేదు. వీళ్ళు ఇంకా ఏం చెప్తారో వినాలి, ఇంతేనా ఇంకా ఏం చెప్తారో వినాలి అని ఆమెకి వినపడకుండా పోలేదు.
మెలకు రాకుండానో పోలేదు. ఆమెకు మాత్రం నిద్ర ఎక్కడ ఉంటుంది? కృష్ణ పరమాత్మని ధ్యానిస్తూనే లోపల పడుకొని ఉన్నది. ఇంకా ఏం చెప్తారు వినాలి, వీరి మాటలు వినాలి అనేటువంటి కుతూహలంతో మెల్లగా ఉన్నది. అప్పుడు వీరు బయట ఉండేటువంటి గోపికలు ఏమనుకున్నారు అంటే, ఓహో! శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని, గుణాల్ని పాడుతున్నాం గనక ఈమెకు చాలా మనస్సులో కోపంగా ఉన్నట్టుంది. ఇంతకాలంగా కృష్ణుడు వీళ్ళని ఎంతో బాధపెట్టాడు. రేపల్లెలో కృష్ణుని వల్ల బాధలు పడని వాళ్ళు ఎవరు కూడా లేరు. మరి అందరినీ అన్ని విధాలుగాను మరి తన చిలిపితనంతో, తుంటరితనంతో బాధపెట్టినటువంటి వాడు ఇతడు. అందులోకి గోపికలనైతే మరీని ఆ విధంగా వాళ్ళని బాధించినటువంటి వాడు కదా! ఆ శ్రీకృష్ణుడు చేసినటువంటి పనులన్నీ కూడా చూస్తే ఎంత మన శ్రీకృష్ణుడి మీద ప్రేమ ఉన్నప్పటికీ అతడి పనులను స్మరించేసరికి పాపం బహుశా ఈమెకు కోపం వచ్చిందేమో కృష్ణుని నామాన్ని పాడడం వల్ల అని అనుకుని, అలా కాదు ఒక ఆడదాని కోసం ఈ ఎంత పని చేశాడో రామచంద్రమూర్తి యొక్క వృత్తాంతాన్నే కనుక పాడినట్టయితే అప్పుడు మరి శ్రీకృష్ణ పరమాత్మ రామచంద్రమూర్తి ఇద్దరు తేడా లేదు. ఈ విధంగా మరి భక్తుల విషయంలో తాత్కాలికంగా పరీక్ష పెట్టినప్పటికీ మరి భక్త సంరక్షణలో అచంచలమైనటువంటి దీక్షణ కలిగినటువంటి వాడు స్వామి అనే సంగతి గుర్తుకు వచ్చి ఆవిడ మనస్సు తేలికపడుతుంది అని చెప్పి రామచంద్రమూర్తి యొక్క వృత్తాంతాన్ని గానం చేద్దామని శ్రీరామాయణ వృత్తాంతాన్ని ప్రస్తావన చేస్తున్నారు. లేకపోతే రేపల్లిలో కృష్ణుడు సంచరించేటటువంటి గోకులంలో రామచంద్రమూర్తి యొక్క వృత్తాంతాన్ని వీళ్ళు ప్రస్తావన చేసే సందర్భమే లేదు కదా. కృష్ణుడే సర్వస్వం అని అనుకునేటటువంటి గోపికలకు రామచంద్రమూర్తి వృత్తాంతాన్ని గానం చేసే సందర్భం ఎందుకు ఏర్పడింది అంటే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ విషయం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రవర్తన వల్ల వీరి మనస్సు గాయపడింది కనుక ఆమె లోపల ఉండేటటువంటి గోపిక మనస్సును శాంతపరచడం కోసం, ఆమెకు నమ్మకం కలిగించడం, మనస్సును ఉపశమనం కలిగించడం కోసం స్వామి ఇటువంటి గొప్పతనాన్ని కూడా కలిగిన వాడమ్మా అని గుర్తు చేయడం కోసం ఆ వృత్తాంతాన్ని చెబుతున్నారు. సీతాదేవిని రక్షించినటువంటి వృత్తాంతాన్ని. సినత్తినాల్ తెన్నిలంగై కోమానెచ్చెత్త సినత్తినాల్. కోపం వచ్చింది. రామచంద్రమూర్తికి కూడా కోపం వస్తుందా అండి అంటే, మనకి 16 గుణాలు చెప్పేటప్పుడు కోపాన్ని నిగ్రహించిన వాడెవడు, కోపాన్ని తన వశంలో పెట్టుకున్నటువంటి వాడెవడు అని వాల్మీకి మహర్షిని అడుగుతాడు. మరి వాల్మీకి మహర్షి అడుగుతాడు నారద మహర్షిని. రామచంద్రమూర్తికి కూడా కోపం వస్తుంది. ఎంతో శాంతమైన స్వభావం కలిగిన వాడు రామచంద్రమూర్తి. ఎవరి మీద కోపడేటువంటి స్వభావం కలిగిన వాడు కాదు. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని ఒక ప్రశ్న. రామచంద్రమూర్తికి కూడా కోపం వస్తుంది. ఆ యుద్ధంలోనే కనుక కోపం వస్తే సంయుగే జాతరోషస్య కస్య దేవాశ్చ బిభ్యతి, దేవతలు ఇంద్రాది దేవతలు సైతం అడలిపోతారు. అటువంటి వాడు ఎవడు అని ఒక ప్రశ్న చేశారు. ఎందుకు కోపం వస్తుంది రామచంద్రమూర్తి కంటేట, తన మీద ఎన్ని బాణాలు ప్రయోగించినా రామచంద్రమూర్తికి కోపం రాలేదు. శాంతంగా యుద్ధం చేశారు. కానీ మరి దృష్ట్వా ప్రవగశార్దూలం రావణేన కృతవ్రణం, మరి దాంతో చూడగానే రావణుడు హనుమంతుడి మీద బాణాలు వేసి అతన్ని గాయపరచడం చూడగానే కోపస్య వశమేవా, కోపానికి వశుడైపోయాట రామచంద్రమూర్తి. అంతవరకు కోపం రానివాడు తన భక్తుడైనటువంటి హనుమంతుడిని రావణుడు గాయపరచగాని భక్తుని విషయంలో అతడు అపచారం చేశాడనగానే రామచంద్రమూర్తికి కోపం వచ్చింది. అందువల్ల ఇక్కడ ఏమిటి, భగవంతుని యొక్క స్వరూపం ఎటువంటిది, తన విషయంలో ఎటువంటి అపచారం చేసినా సహిస్తాడు కానీ భగవద్భక్తుల విషయంలో అపచారం చేస్తే భగవానుడు క్షమించడు. అందువల్ల తనకు పరమ భక్తురాలైనటువంటి సీతాదేవి విషయంలో చెయ్యరాని అపచారం చేసినటువంటి వాడు రావణుడు
అందువల్ల అతడి మీద కోపించి ఏమవుతుంది అంటే ఇక్కడ ఇంకొక రహస్యం కూడా ఉన్నదండి. ఏమిటి అంటే భాగవతాపచారమే కనుక చేసినట్లయితే రావణుడు ఎవరి విషయంలో అపచారం చేశాడు? సీతాదేవి విషయంలో అపచారం చేశాడు. పరమ భాగవతురాలు కదా సీతాదేవి. భాగవతాపచారమే కనుక చేసినట్లయితే దానివల్ల కలిగేటటువంటి నష్టం ఒక వ్యక్తికే కాదు, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారికి అందరికీ లభిస్తుంది. అందరూ కూడా నష్టపోవలసి వస్తుంది. நம்மாழ்வாర్లు తిరువాయుమొഴി ప్రబంధంలో కేశవంతమర్ కీழ்మే ఎవరే రవిరప్పుం అని అంటూ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తమకు ఈ ముందు 7 తరాలు తర్వాత 7 తరాలు అంతా కూడా ప్రసరించింది. భగవంతుని యొక్క అనుగ్రహం అటువంటిది అని అన్నారు. భగవద్ అనుగ్రహమే కనుక లభిస్తే అది ముందు వారికి తర్వాత వారికి అందరికీ కూడా రాజా అనుగ్రహం మాదిరిగా రాజా అనుగ్రహం లభించినటువంటి వాడికి ఆ వ్యక్తికే కాకుండా రాజు యొక్క అనుగ్రహం అనేది అతనికి సంబంధించిన వారి మీద కూడా కలుగుతుంది కదా. ఆ విధంగానే భగవద్ అనుగ్రహం కూడా కలుగుతుంది అన్నారు. అదే నిగ్రహం కలిగితే అది అంతే. రావణుడు ఒక్కడితో ఆగల. ఆ రావణుడితో ఉండేటటువంటి వాడి తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు, ఇంకా లంకలో ఉండేటువంటి అతడి కుమారుడు, అతడి సైన్యం మొత్తం అందరూ కూడా నశించిపోయారు కదా. అందువల్ల అది చాలా ప్రమాదకరమైనది భాగవతాపచారం భగవదపచారం కంటే అంటారు. కాబట్టి ఆ విధంగా ఉండేటువంటి శరత్తినాల్ తెన్నిలంగై కోమానే చెత్త తెన్నిలంగ కోమానే సామాన్యమైన వాడు కాదు. ఎంతో బలశాలి పరాక్రమశాలి అయినటువంటి రావణుడు కూడా అటువంటి వాడిని నశింపజేసి ఒక స్త్రీ కోసం ఇంత కష్టపడ్డాడు అంటే మన మనస్సులో ఆ రామచంద్రమూర్తిని తలుచుకుంటే మనకి ఎంత మధురంగా ఉంటుంది. మనత్తొక్కినియానై మనస్సుకు చాలా మధురమైనటువంటి వాడు. పుంసాం దృష్టి చిత్తాపహారిణమని రూపంతో అందరి మనస్సును ఆకట్టుకునేవాడే కాకుండా తన ప్రవర్తనతో కూడా అన్ని విధాలుగాను మనస్సుకు మనోహరంగా ఉండేటటువంటి వాడు. ఆ విధంగా మనతొక్కినియానకి రామచంద్రమూర్తి నామా మేము పాడుతున్నామమ్మా. పాడవున్ని వాయికి రవాయి అయినప్పటికీ నువ్వు ఉరుకు పలుకు లేకుండా మరి ఈ విధంగా ఉన్నావే, నోరే తెరవడం లేదే, ఇనిత్తాన్ ఎడిందిరా. మరి మా త్వరను చూసి కూడా భగవంతుని యొక్క భక్త సంరక్షణ దీక్షను తెలిసి కూడా మరి స్వామి అటువంటి వాడు, ఆయన సేవ చేసుకోవలసినటువంటి ధర్మం మనకు ఉన్నది. అంతేకాకుండా మాతో కలిసి భగవంతుని సేవించడం అనేటటువంటిది భాగవత ధర్మం. ఆ పరమాత్మ కూడా చాలా మనందరినీ కూడా రక్షించేటటువంటి స్వభావం కలిగిన వాడు అని ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత కూడా ఇనిత్తాన్ ఎడిందిరాయి, ఇక లేవకుండా ఎందుకున్నామమ్మా, నిద్ర లేచి రావలసింది. ఇంకా నిద్రపోతావా? ఇదన్న పేరు రక్తం. ఆ విధంగా ఉండేటి ఇదేమి ఈ విధంగా నిద్రపోతున్నావేమిటి? భగవంతుడు ఎటువంటి వాడు? భక్త సంరక్షణలో గజేంద్రుణ్ణి రక్షించడం కోసం ఎంత తొందరపడి ఎంత వేగంగా బయలుదేరి వచ్చాడో. భగవతః త్వరాయై నమః. భగవంతుడికి నమస్కారం కాదండి, భగవంతుని త్వరకు నమస్కారం. ఎందువల్ల? ఇంత త్వర కలిగినటువంటి భగవంతుడు భక్త రక్షణలో ఒక గజేంద్రుడు, ఒక మరి తిరియక్కు, మా జ్ఞానం కలిగినటువంటి వాడు కాదు. ఒక ఏనుగు, ఆ ఏనుగును రక్షించడం కోసం ఇంత వేగంగా పరమాత్మ వచ్చాడు అంటే భక్త సంరక్షణ విషయంలో పరమాత్మకి ఎంతటి దీక్ష ఉన్నది. అటువంటి పరమాత్మను ఆశ్రయించగలిగాము అంటే మనం ఎంత అదృష్టం చేసుకున్నాం.
ఆ పరమాత్మ మనని రక్షిస్తాడు అనేటటువంటి విశ్వాసం దేని వల్ల మనకి ఏర్పడింది? భగవంతుడు చూపినటువంటి ఈ త్వర వల్ల ఏర్పడింది. ఈ త్వర వల్ల మనకు భగవంతుని మీద అంతటి గాఢమైన విశ్వాసం కలిగింది. అందువల్ల ముందుగా భగవంతుని కంటే కూడా భగవంతుడు చూపించినటువంటి ఆ త్వరకు నమస్కారం అన్నారు పరాశర భట్టులు వారు. ఆ విధంగా భగవత స్వరాయే నమః అన్నట్టుగా మరి అంతటి త్వర కలిగినటువంటి పరమాత్మ త్వరగలిగిన వాడి పరమాత్మ ఉండగా నువ్వు ఈ విధంగా నిద్రపోతావా? ఆ స్వామి దానికి తగినట్టుగా మనం కూడా ఆ స్వామిని సేవించడం కోసం త్వర కలిగిన వారమై ఉండవద్దా? స్వామి మన విషయంలో ఎంతటి త్వరను కలిగిన వాడో, ఎంతటి ఆర్తిని కలిగిన వాడు, అంతటి ఆర్తి మన భగవంతుని విషయంలో కలిగి ఉండాలా వద్దా? ఆ స్వామిని సేవించుకోవడంలో మనకి అంతటి తొందర ఉండాలా వద్దా? వెంటనే బయలుదేరి రావలసినది. ఇదన్న పేరు రక్తం పోని ఇదంతా వదిలి ఈ శేషత్వం, పారతత్యం, భగవంతుని యొక్క సేవ, ఈ భగవంతుని సేవ కోసం తొందరపడాలి. ఈ సంగతులన్నీ వదిలిపెట్టేసి నేను ఒక్కటి అడుగుతాను, సమాధానం చెప్పు. కనీసం లౌకికమైనటువంటి ధర్మాన్ని నువ్వు పట్టించుకోవా? నీ ఇంటి ముందుకు వచ్చి మేము నించున్నాం, నిన్ను ఇంతకాలంగా పిలుస్తున్నాం, లేచి రమ్మని పిలుస్తున్నాం, అయినప్పటికీ కూడా నువ్వు తలుపులు తీయలేదు, మాట్లాడలేదు, పలకడం లేదు. దీన్ని చూస్తే ఇది చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు నేను గురించి? ఈ అనతిల్లత్తారం అరింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చుట్టుపక్కల ఉండేటువంటి ఇళ్లలో ఉండే వారందరూ కూడా నీ సంగతి బాగా తెలుసుకున్నారమ్మా. నువ్వు ఈ విధంగా నిద్రపోతున్నావు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని. ఇది నీకు చాలా అప్రతిష్ట సుమా. నీకు చాలా అపకీర్తిని కలిగించేటటువంటి విషయం. కనీసం దానికోసమైనా, లోకంలో కలిగేటటువంటి అపకీర్తి కోసమైనా నువ్వు లేచి రావాల్సింది అని అంటూ నీ గోపికలు, లోపల ఉండేటటువంటి గోపికను నిద్రలేపే సందర్భం మనకి ఈ పాసురంలో కనిపిస్తుంది. ఇందులో ఏమిటనమాట? ప్రబంధన యొక్క స్వరూపానికి సంబంధించి కొన్ని విషయాలను గోదాదేవి మనకి ఉపదేశిస్తూ ఉన్నది. సామాన్య ధర్మం కంటే విశేష ధర్మం అనేటటువంటిది చాలా ఆత్మకు సంబంధించినటువంటి ధర్మాలు అనేవి చాలా ప్రధానమైనవి. ఆత్మ మనం ఉజ్జీవింపజేసేటటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రబంధనకు చాలా ముఖ్యమైనవి. అవి ఏవి? భాగవత ఆచార్య కైంకర్యాలనేవి చాలా ముఖ్యమైనవి. అవి సామాన్య ధర్మాల కంటే ముఖ్యమైనవి అనేటటువంటి మహత్తరమైనటువంటి సందేశాన్ని మనకి గోదాదేవి ఈ పాసురంలో అనుగ్రహిస్తూ ఉన్నది. ఇటువంటి విశేషాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. యథావకాశంగా ఇక్కడ మనం అనుసంధానం చేసుకోవడం జరిగింది. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి 6 గంటలకి కలుసుకుని భగవద్గుణానుభవాన్ని పొందుదాం. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందరి గోదాయి నిత్యమంగళం. எம்பெருமானார் திருவடிகளே சரணம்.